ముందుగా ఎంపీ టికెట్ కోసం ఆరాటపడ్డారు. గులాబీ పార్టీ తరపున సీటు దక్కించుకోవాలని అనుకున్నారు. ఏకంగా కొడుకును ఎంపీగా చూసేందుకు ఆ తండ్రి రంగంలోకి దిగారు. అయినా ప్రయోజనం లేదనుకున్నారో ఏమో గానీ ఇప్పుడు ఆ ఫాదర్ అండ్ సన్ హస్తం గుడికి చేరుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తాజా పరిణామాలు ఊతమిస్తున్నాయి. మరి ఆ తండ్రి కొడుకులు గులాబీకి గుడ్ బై చెప్తారా? వాళ్ళిరువురు హస్తం పార్టీలో చేరడం ఖాయమేనా? వాచ్ ఇట్. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వానికి ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎదురవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న నేతలంతా పార్లమెంటు ఎన్నికల బరిలో పోటీ చేయకుండా జాగ్రత్తగా తప్పుకుంటున్నారట. కొందరు బీజేపీ గూటికి చేరితే మరికొందరు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం. మొన్నటి వరకు నల్గొండ లోక్సభ బరిలో నిలుస్తామని ఆ సీటు కోసం పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తారని సమాచారం. ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్లు ఇటీవల గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో భేటీ కావటం మరింత చర్చకు దారితీసింది. ఇదే విషయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగులుతుందంటున్నారు విశ్లేషకులు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు, నల్గొండ బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్ రెడ్డి సీఎం ముఖ్య సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డిని కలవటం చర్చకు దారితీసింది. దీంతో ఆయన కాంగ్రెస్లోకి చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుందంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే గులాబీ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 3 ఎంపీలు పార్టీని వీడగా తాజాగా పలువురు ఎంపీ ఆశావహులు కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నారట. అయితే ఈ జాబితాలో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా చేరిపోతున్నట్టు సమాచారం. గుత్తా అమిత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలవకముందే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారనే చర్చ జరిగింది. వారి భేటీ తర్వాత నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్కి అమిత్ రెడ్డి హాజరు కాలేదట. పార్టీ కీలక నేతలతో కేసీఆర్ ఆయన నివాసంలో మీటైన సమయంలో అమిత్ రాకపోవడంపై పార్టీ నేతలకు అనుమానం కలిగిందట. దీంతో ఆయన కదలికలపై దృష్టి పెట్టిన పార్టీకి అమిత్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయట. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చే విధంగా ఆయన ఇటీవల మళ్లీ సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడంపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి నల్గొండ కాకపోతే భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారట అమిత్ రెడ్డి. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరితే భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఎన్నికల వేళ గులాబీ నేతలు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎంపీ నగేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కమలం పార్టీలో చేరారు. వీరంతా ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ ఎంపీ సీటు ఆశించిన వారిలో గుత్తా అమిత్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. ఎంపీ సీటు కోసం తెగ ఆరాటపడ్డారు. అందుకు తగ్గట్టుగా తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కుమారుడికి టికెట్ ఇప్పించేందుకు తెగ ప్రయత్నాలు చేశారట. అయితే ఫలితం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే గుత్తా అమిత్కు టికెట్ దక్కకుండా పార్టీ వర్గాలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారని గుత్తా వర్గం అంటోంది. అందుకే వారు పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గరి బంధువు. ఆయన ఏదో ఒకరోజు కాంగ్రెస్ వైపు చూస్తారనే చర్చించుకుంటున్నారట కాంగ్రెస్ వర్గాలు. దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయాన అక్క కొడుకు. సీఎం రేవంత్ రెడ్డితో దగ్గరి బంధుత్వం కూడా వారిని కాంగ్రెస్కు చేరువ చేస్తుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి తాజా పరిణామాలు ఎటు దారితీస్తాయో, ఇకపై అమిత్ అడుగులు ఎటువైపో చూడాలి.